మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి ఎలక్షన్స్‌కి ముందు. సో రిజల్ట్ చూస్తే సరే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీకి మెజారిటీ లేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. సో సరే కాంగ్రెస్‌కి తగ్గింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అనుకున్నంత పెర్ఫార్మెన్స్ లేదు. బీజేపీ 4 నుంచి 8 అయింది. సో వాళ్ళకి వచ్చిన నష్టం లేదు, ఇంకా బలం వాళ్ళది పెరిగింది. బీఆర్ఎస్ 0 అయింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న రేవంత్ గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏదైనా ఉందా? అండ్ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గెలిచిండు అక్కడ. చంద్రబాబు నాయుడు అవసరం ఎన్డీఏకి ఉన్నది. సో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి కొంత దగ్గర. ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మళ్ళీ మీరు అన్న పాత వ్యాఖ్యలే మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నారా? గవర్నమెంట్కి ఇబ్బందులే ఉన్నాయని, లేదు ఇప్పటికిప్పుడైతే ఇబ్బందులు లేవని చెప్పదలుచుకున్నారా? అంటే మీరు అన్నట్టు ప్రభుత్వానికి ఇప్పుడు మొత్తంగా దేశ రాజకీయాల్లో మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో, నితీష్ కుమార్ అయినా చంద్రబాబు నాయుడు అయినా, వాళ్ళ మీద ఆధారపడాలనేది వాస్తవం. అంటే మొత్తంగా బీజేపీకి ఎంత తక్కువ ఉన్నాయి? 32 తక్కువ ఉన్నాయి. 32 మాత్రమే తక్కువ ఉన్నాయి. ఈ 32 మరి వాళ్ళు ఏ విధంగా సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు? లేకపోతే 5 ఏళ్ళు వీళ్ళ మీద ఆధారపడతారా? 5 ఏళ్ళు వీళ్ళ మీద ఆధారపడి కొనసాగే అంత ఓపిక బీజేపీకి ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకం. మరి అట్లా లేనప్పుడు అసలు మొత్తంగానే ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలను ఏమైనా వాళ్ళు చీల్చడము, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడము, వాళ్ళ వైపు తిప్పుకోవడము, వాళ్ళకి ఆశలు పెట్టి ఇతరత్రా చేయడం అనేది చేస్తూ ముందుకు పోవడం అనేది ఒకటి కనపడతా ఉన్నది మన ముందున్న. అంటే మోడీ గారి యొక్క తన సహజ సిద్ధమైనటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో, అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడైనా ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వం నడపడం అనేది చేయలే. వాజ్పేయి గారు చేసింది కానీ, బీజేపీ గతంలో వాజ్పేయి గారి నాయకత్వంలో చేసింది కానీ, అప్పుడు కూడా ఒక దశలో వాళ్ళే ఇది మనం ఇట్లా కొనసాగలేమని విరక్తి చెంది వాళ్ళే రద్దు చేసుకొని కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కూడా మోడీ గారు సహజ సిద్ధమైన క్యారెక్టర్ ప్రకారం అయితే ఇది ఈరోజు ఫలితాలు అనేవి వాళ్ళు ఊహించని, వాళ్ళు తలంచని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారనే దాని మీద ఇంకా మనం 2-3 నెలలు ఆధారపడితే మనకు అర్థమవుతుంది. అదొకటి. నెంబర్ 2, మరి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ టీడీపీ తనకు అనుకున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి. ఆ స్పెషల్ స్టేటస్ అనేది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ నలుగుతున్న అంశం అది. మరి స్పెషల్ స్టేటస్ కనుక సాధించకపోతే అక్కడ ప్రజల్లో కనుక ఎన్డీఏ కూటమిలో ఉంటే వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడు అనేది ప్రధానమైన అంశం. ఇవాళ టీడీపీకి ఇది ఒక రకంగా సంకట స్థితి, సంతోషకరమైన పరిస్థితి కాదు. ఒక రకంగా చెప్పాలంటే సరే పైకి చూడడానికి గంభీరంగా చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడ్డా కానీ ప్రజల రీత్యా చూసినప్పుడు మాత్రము టీడీపీకి ఇది సంకట స్థితి మాత్రమే. ఈ మొత్తంగా పరిస్థితి చూసినప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయనకు ప్రధానంగా ఆయన జీవితం అంతా, ఆయన రాజకీయాలంతా కూడా ఒక సోషలిస్టుగా ఆయన జీవితం అంతా రాజకీయాలంతా కొనసాగినాయి. మరి ఇవాళ ఒక సోషలిస్టుగా లేకపోతే ఒక సెక్యులరిస్ట్గా కొనసాగినటువంటి మరి నితీష్ కుమార్కి ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామై, సరే తన ప్రభుత్వంలో బీజేపీ సపోర్ట్ తీసుకోవడం వేరు, కానీ బీజేపీ ప్రభుత్వంలో చేరి మరి ఆ ప్రభుత్వంలో వంటగాగడం అనేది నితీష్ కుమార్ యొక్క రాజకీయ భవిష్యత్తు, ఆయన ఈ స్థాయిలో ముందుకు పోయే ఏ విధంగా ముందుకు పోతాడు అనేది అది అక్కడ ఉన్న పరిస్థితి. ఈ 2 కారణాలు వీళ్ళ వరకు ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వాములు కానీ 18 మంది ఉన్న ఇండిపెండెంట్లు కానీ, ఇండిపెండెంట్ అంటే ఎవరు, మళ్ళా వైసీపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఒరిస్సాకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే మొత్తంగా ఏ పార్టీ సంబంధం లేకుండా గెలిచిన 4 ఉన్నట్టుంది ఇండిపెండెంట్ వాళ్ళు కావచ్చు. మరి 16లో 18లో వైసీపీ కూడా ఉంది. 4 ఉన్నాయి వాళ్ళే. 4 ఉన్నాయి. 14 పోతే మరి ఇక్కడ ఒరిస్సాది ఉంది. వాళ్ళన్నీ తీసేస్తే, మొత్తంగా తీసేస్తే ఏ పార్టీ ప్రమేయం లేకుండా చిన్న చిన్న పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా ఎవరు లేరు. ఈ పరిస్థితి మొత్తాన్ని మనం గమనిస్తే రానున్న రోజుల్లో మీరు అన్నట్టు ఈ ప్రభుత్వానికి మాత్రం వెంటనే పెద్ద ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఇక్కడ
బీజేపీ దూకుడిని ఎట్లా తట్టుకోగలుగుతాడు, ఉమ్,